మటన్ కర్రీ చపాతీల కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు, నోరంతా చప్పబడిపోయిందని చెప్పి మా ఆయన షాప్కి వెళ్ళి 1/2 కేజీ మటన్ అయితే తీసుకొచ్చారండి. దాన్ని నేను ఇలా సింపుల్గా కుక్ చేశాను. ఇంకైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ముందుగా రోట్లో దంచుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆనియన్స్ని అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేశాక ఇందులోనే 1/2 కిలో మటన్ వేసి ఇంకా ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనిచ్చాక అందులో వాటర్ అంతా రిలీజ్ అయినాక కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చాను. ఇలా మగ్గనివ్వడం వల్ల వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇంక ఇలా మూత తీసిన తర్వాత బాగా కలిపి కూరకు తగినన్ని నీళ్ళు వేసి అందులోనే మటన్ మసాలా వేసి బాగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టానండి. ఇలా కుక్కర్ మూత పెట్టిన తర్వాత 5 to 6 విజిల్స్ అయితే రానివ్వాలి. అప్పుడే మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇంకా మూత తీసాక కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా, కాసేపు దాన్ని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే ఉడకనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.